2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సార్. సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. పెద్ద గొడవ జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి పిల్లలున్నారు. ఇంట్లో నుంచి పిల్లల్ని తీసుకొని ఎళ్ళిపోతది. ఎళ్ళిపోయి ఇంకా కంప్లీట్‌గా వాళ్ళ స్కూల్ వేస్ట్ అవుతా ఉంటది. వీళ్ళని చూడనివ్వరు, మాట్లాడనివ్వరు, ఇంటికి రారు. ఒకవేళ ఇంటికొచ్చినా గూడా కేసులు పెడతామని బెదిరిస్తూ ఉంటారు. సో, ఇలాంటి ఒక హారర్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు చట్టపరంగా ఏం చేయొచ్చంటారు? జనరల్‌గా ఏందంటే ఎప్పుడైనా పిల్లలున్నప్పుడు, భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగినప్పుడు, పిల్లలున్నప్పుడు అత్యధికంగా సఫర్ అయ్యేది పిల్లలే. ఓకే. ఆఫ్ కోర్స్. ఎందుకు అంటే వాళ్ళకు ఆలోచనాత్మక శక్తి ఉండదు. ఒక నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు. సో, ఎప్పుడైనా కూడా పిల్లలున్నప్పుడు గొడవలైతే హైయెస్ట్ సఫర్ అయ్యేది పిల్లలే. వీళ్ళకు తండ్రి సైడ్ ఉండాలో తెలవదు, తల్లి సైడ్ ఉండాలో తెలవదు. యెస్. ఈ సైడ్ ఉంటే వీళ్ళేమంటారని బాధ, వాళ్ళ సైడ్ ఉంటే వీళ్ళేమంటారో బాధ. ఈ గొడవలైనప్పుడల్లా వీళ్ళు పిల్లల్ని మారుస్తుంటారు. తల్లి తీసుకెళ్తది, కొన్నిసార్లు ఫాదర్ ఫాదర్ తీసుకెళ్తాడు. తీసుకెళ్తారు. కావాల్సినవి అందవు సరిగ్గా. స్కూలింగ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మానసిక పరిస్థితి కావచ్చు, డిఫరెంట్ ఉంటుంది పిల్లలది. కాబట్టి నేను ఎప్పుడైనా ఏం చెప్తా అంటే ఏంటంటే, డైవర్స్ అనే పదం ఉన్నప్పుడు కానీ, ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నప్పుడు కానీ, పిల్లలకు సంబంధించింది కాబట్టి మీ పిల్లల్ని ఏ రకంగా కూడా మీరు ఇబ్బంది పెట్టొద్దని చెప్తాను ఫస్ట్. ఓకే. పంచాయతీ అనేది ఎవరికైతున్నది? భార్యకు, భర్తకు అవుతున్నది. కొందరు ఏంటంటే భర్తని సాధించడానికో, లేకపోతే భార్యని సాధించడానికో పిల్లల్ని అడ్డం పెట్టుకొని కూడా గేమ్స్ ఆడతారు. సో ఆ గేమ్స్ ఆడటం వల్ల ద అల్టిమేట్ సఫరర్ పిల్లలు అవుతారు తప్ప మీరు కారు. ఓకే. ఎదుగుతున్న పిల్లలకి ఒక మంచి వాతావరణము, మంచి చదువుకునే ఫెసిలిటీసు, మంచి పోషకాహారం అందుతనే వాళ్ళు ఈ సమాజంలో మంచి పౌరుల కింద తయారవుతారు. ఎప్పుడైతే వాళ్ళు ఈ గొడవలు, కొట్లాటల మధ్యలో పెరుగుతారో వాళ్ళకి చాలా ఇబ్బంది ఎదురవుతుంది ఫస్ట్. కాబట్టి నేను ఏం చెప్తా అంటే ఏంటంటే, మీరు గొడవలు పెట్టుకున్న మీ మీ పర్సనల్ విషయాలతోని పిల్లల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకండి ఫస్ట్. తర్వాత వాళ్ళకి యాక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్, మదర్ ఈజ్ ఏ న్యాచురల్ గార్డియన్స్ ఆఫ్ ద చిల్డ్రన్. వాళ్ళకి ఇద్దరు అవసరం ఉంటుంది. రెస్ట్రిక్ట్ చేయకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే పిల్లలకి ఇద్దరు కావాలి అవును. సమాజపరంగా. ఇది ఫస్ట్ పాయింట్. ఇక చట్ట ప్రకారం వస్తే ఏంటంటే, ఎప్పుడైతే భార్య కానీ భర్త కానీ, మీరు అన్నట్టు చాలా సందర్భాలలో భార్యలు భార్య తీసుకెళ్తారు, తీసుకెళ్తారు. కొన్ని సందర్భాల్లో భర్త భర్త కూడా కూడా తీసుకెళ్తారు. తీసుకెళ్తారు. అవును. తీసుకెళ్ళి మదర్ని యాక్సెస్ చేయనియరు. మదర్ రాకుండా, మదర్ని కలవనీయకుండా, మదర్తో మాట్లాడనీయకుండా అది చేస్తుంటారు. వీళ్ళు కూడా భర్తను రానియకుండా, భర్త తల్లిదండ్రులని రానియకుండా, బర్త్డేలు జరపకుండా, పండగలు జరపకుండా, ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది. సో మీరు ఎప్పుడైనా కూడా ఏంటంటే, మీకు చాలామంది భార్యాభర్తల గొడవలు అంటేనే డైవర్స్ అనే పదం ఉంటుంది తప్ప డైవర్స్తో పాటు చాలా ఉంటాయి. అట్లనే మీకు పిల్లలకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది, మీరు పిల్లల్ని చూడటంలో ఇబ్బంది ఎదురవుతుంది, పిల్లల వెల్బీయింగ్ చక్కగా లేదు, లేకపోతే వాళ్ళు మంచి కుల చదవటం లేదు, లేకపోతే పిల్లలు ఉన్న వాతావరణంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, బాగలేరు, వాళ్ళకు మంచి వాతావరణం పెరగటం లేదు, లేకపోతే వాళ్ళకి చదువులు అందటం లేదు అంటే మీరు కోర్టుకు వెళ్ళి చైల్డ్ కస్టడీ కేసు వేసుకోండి. గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద మీరు పిల్లల్ని ఇవ్వండి, నాకు నేను సాదుకుంటా, ఓకే, నేను మంచి వాతావరణాన్ని కల్పిస్తా, వాళ్ళకి మంచి చదువులు చదివిస్తా, మంచి పోషకాహారం అందిస్తా, వాళ్ళని ఒక మంచి లైఫ్ స్టైల్ తీసుకెళ్తా అని చెప్పేసి మీరు చైల్డ్ కస్టడీ కేసు వేసుకోవచ్చు. చైల్డ్ కస్టడీ కేసుతో పాటు మీరు విజిటింగ్ రైట్స్ వేసుకోవచ్చు. విజిటింగ్ రైట్స్ అంటే ఏంటంటే, డైలీ చూపెట్టమని కానీ, వీక్లీ చూపెట్టమని కానీ, సాటర్డే సండే చూపెట్టమని కానీ, డైలీ ఒక 1 అవర్ కానీ, ఆన్లైన్లో చూపెట్టమని కానీ, కొన్ని సందర్భాల్లో కుదరకపోతే ఆన్లైన్లో చూపెట్టమని కానీ మనం విజిటింగ్ రైట్స్ వేసుకునే అధికారం కూడా మనకు ఉంటుంది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవలు పడి కేసులు పెట్టుకోవటం కంటే, ఎప్పుడైతే మీరు పిల్లల్ని లీగల్గా యాక్సెస్ చేయగలుగుతారో మీ రైట్స్ మీకు ఉంటాయి, పిల్లలు మీకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లల యోగక్షేమాలు కూడా కోర్టు పట్టించుకుంటుంది కాబట్టి వాళ్ళకి అందాల్సినవి అందుతాయి. ఇది జనరల్గా జరగాల్సినవి. పిల్లలకు విషయానికి వచ్చారకు కోర్టు కూడా ఎట్లుంటుంది అంటే, పిల్లలు ఎక్కడుంటే ఆ దగ్గర ఉన్న ఫ్యామిలీ కోర్టులో కేసు వేసుకో. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు భార్యాభర్తలు హైదరాబాద్లో కాపురం చేస్తున్నారు అనుకుందాం. సపోజ్ గొడవ అయింది, ఇమ్మీడియట్లీ భార్య పిల్లల్ని తీసుకొని విజయవాడ వెళ్ళిపోయింది. ఓకే. భర్త జాబు రీత్యా హైదరాబాద్లోనే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ తనకి పిల్లలంటే ప్రాణం అనుకుందాం, లేకపోతే పిల్లల్ని చూడకుండా ఉండలేదు అనుకుందాం, లేకపోతే పిల్లల యోగక్షేమాలు ఆయనకు చాలా ముఖ్యం అనుకుందాం. అప్పుడు కేసు ఎక్కడ వేయాలి? విజయవాడ పోయి విజయవాడనే వేసుకోవాలి. తిరిగే క్రమంలో లాస్ అవుతాడు, టైం లాస్ అవుతుంది. కానీ దానికి కూడా మళ్ళీ మీరు కోర్టు నుంచి మీరు పర్సనల్గా అటెండ్ కాకుండా ఎగ్జంప్షన్ తెచ్చుకోవచ్చు. అంటే అత్యవసర సమయాలనే మీరు అటెండ్ అయ్యేటట్టు, లేకపోతే విజిటింగ్ రైట్స్కి అటెండ్ అయ్యేటట్టు, మిగతా సమయంలో కోర్టు ప్రొసీడింగ్కి అటెండ్ కాకుండా మీరు ఎగ్జంప్షన్ తెచ్చుకోవచ్చు. ఎగ్జంప్షన్ తెచ్చుకొని మీరు పిల్లల్ని చూసే అవకాశాన్ని తెచ్చుకుంటే
మీరు అడిగిన దాన్ని బట్టి వీక్లీ కావాలన్నా 1 అవర్ కావాలన్నా హాఫ్ డే కావాలన్నా ఫుల్ డే కావాలన్నా లేకపోతే డైలీ కావాలన్నా లేకపోతే డైలీ ఒక 1 అవర్ ఆన్లైన్లో గడపాలన్నా ఇట్లాంటి పిటిషన్లు మనం వేసుకుంటే కోర్టు గ్రాంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇదే కేసులో హైదరాబాద్లో కేసు వేసింది అనుకుందాం, అప్పుడు పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు కదా, హైదరాబాద్ ట్రావెల్ చేయలేరు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యం సహకరించదు, వెదర్ సహకరించదు, ట్రావెలింగ్ టైమ్స్ డిఫరెంట్ ఉంటాయి, ఫుడ్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మనకు చట్టంలో ఏంటంటే చైల్డ్ కస్టడీ కేసు అనేది పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవాలి. ఇంకా కొన్ని కేసులలో తల్లిదండ్రులు, తల్లి కానీ తండ్రి కానీ పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయి అసలు వాళ్ళ అడ్రస్ కూడా దొరకదు, మొత్తం అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు మనము హైకోర్టుకి వెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసుకోవాలి. నా పిల్లలు కనిపించడం లేదు, ఓకే, తల్లి తీసుకెళ్ళిపోయింది లేకపోతే తండ్రి తీసుకెళ్ళిపోయాడు, నా పిల్లల్ని యాక్సెస్ చేయండి, పిల్లలు ఎక్కడన్నా తెచ్చి నాకు ఇవ్వండి, నేను పిల్లల్ని చూడాలనుకుంటున్నా అని చెప్పి మీరు హెబియస్ కార్పస్ పిటిషన్ కనుక వేసుకుంటే హైకోర్టులో కోర్టు వాళ్ళని ఇమీడియట్లీ ఈ భూ ప్రపంచంలో ఎక్కడన్నా ఫైండ్ అవుట్ చేసి కోర్టు ముందర ప్రవేశపెడుతుంది. ఫస్ట్ అయితే ప్రవేశపెట్టిన తర్వాత పిల్లల్ని ఇవ్వాలన్నా వద్దా, ఇస్తే ఎట్లా పరిస్థితి ఉంటుంది, ఇవ్వకపోతే ఎట్లుంటుంది అనేది అప్పుడు మళ్ళీ న్యాయ విచారణ చేసి అప్పుడు దాని తర్వాత డిసైడ్ చేస్తారు. ఫస్ట్ అయితే పిల్లల్ని కోర్టు ముందర ప్రవేశపెడతారు, తల్లితో పాటు పిల్లల్ని ప్రవేశపెడతారు, తండ్రి ఎత్తకపోతే తండ్రి పాటు ప్రవేశపెడతారు. చాలామంది పిల్లలు ఎతకెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో తెలియక వాళ్ళకి ఏ లీగల్ ప్రయోజనాలు తెలియక మామూలుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం లాంటివి, కొంతమంది వస్తుందిలే తిరిగి వస్తుందిలే అని చూద్దాంలే అని వెయిట్ చేస్తూ అట్లా సంవత్సరాలు గడిపేస్తుంటారు. కాబట్టి ఈ చైల్డ్ కస్టడీ విషయంలో, ఈ పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలను కనుక మీరు పాటిస్తే వాళ్ళ లైఫ్ సెక్యూర్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏవైతే మీరు చదువు పరంగా కావచ్చు, పిల్లల కస్టడీని కనుక మనం నిరూపించుకుంటే పిల్లల కస్టడీ మనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇట్లాంటి కేసెస్లో పిల్లల ఒపీనియన్ ఏమైనా అడుగుతారా సార్? పిల్లల ఒపీనియన్ జనరల్గా ఏంటంటే వాళ్ళకు ఒక 9-10 ఇయర్స్ దాటిన తర్వాత అడుగుతుంది. అంటే అప్పటికి ఒక కొద్దిగా అవగాహన వస్తుంది, పరిస్థితుల మీద అవగాహన వస్తుంది. కాబట్టి మరి ఇక 4-5 ఇయర్స్ పిల్లలు అంటే వాళ్ళు ఏం చెప్తారో పాపం ఐడియా ఉండదు కదా. కాబట్టి వాళ్ళకు ఒక 9-10 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎట్లున్నది పరిస్థితి, ఎవరి దగ్గర కంఫర్ట్ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ అందుతున్నాయా, అందటం లేదా, ఇట్లాంటివన్నీ కోర్టు గమనిస్తుంది. కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ అవుతుంది కేసులలో. పిల్లల స్టేట్మెంట్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీకు పిల్లలకి చూడాలనుకుంటే చట్టబద్ధంగా కోర్టుకి వెళ్ళి చూసుకోండి తప్ప అనాథరైజ్డ్గా ఇంటికి వెళ్తే కొట్టుకోవడాలు, తర్వాత అటెంటివ్ మర్డర్ కేసు పెట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సార్.